ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, పోలింగ్ కు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారంటారు? సుజాత, గత 22 ఏళ్ల తర్వాత మళ్ళీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు ఇరవై 24 మంది మాత్రమే సభ్యుల బలం ఉంది. అయినప్పటికీ కూడా పార్టీ తన ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావుని రంగంలోకి దించింది. అదేవిధంగా ఎంఐఎం తన అభ్యర్థిని నిలబెట్టుకుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఎంఐఎం పార్టీ చేస్తుంది. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే జేహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికారులు చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉదయం 8 గంటలకి ఓటింగ్ ప్రారంభమైంది. ఎక్కడికక్కడ అంటే దాదాపు పోలింగ్ కేంద్రానికి దాదాపు 100 మీటర్ల దూరం వరకు కూడా బారికేడ్లు వేశారు. కేవలం కార్పొరేటర్లని, ఓటు హక్కు ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యుల్ని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. దీనికి సంబంధించి నిన్ననే అనురాగ్ జయంత్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంత్ పలు ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి సమీక్షించారు. సుజాత, చంద్రశేఖర్, అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోలింగ్ కి దూరంగా ఉండటం పట్ల ఇటు బీజేపీ నేతలు ఏమంటున్నారు? అలాగే పోలింగ్ కు సంబంధించి ఎటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారంటారు? ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే పోలింగ్ కు సంబంధించి పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే బీఆర్ఎస్ తనకు సంఖ్యాబలం లేకపోవడం వల్ల తన పార్టీ కార్పొరేటర్లు కూడా ఎలక్షన్ లో పాల్గొనడం లేదని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని చెప్పేసి చెప్పింది. కేవలం బీజేపీ వారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఎంఐఎం కు సపోర్ట్ చేసే ఉద్దేశంతో ఈ పోటీకి దూరంగా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు కార్పొరేటర్ల తోటి ఎంఐఎం అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయిస్తారు అని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. సుజాత, రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.